హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో దేవర రేపు రిలీజ్ అవ్వబోతుంది. దేవర బ్యాంగ్ మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. కాకపోతే ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. దేవర కొరటాల శివ గారికి ఆచార్య తర్వాత వస్తున్న సినిమా, బట్ ఎన్టీఆర్ గారికి త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా. సో రామ్ చరణ్కి త్రిబుల్ ఆర్ తర్వాత మనం ఆచార్య చూసాం, అది కూడా 3 అక్షరాలే. ఈ దేవరా టైటిల్ కూడా 3 అక్షరాలే. సో 3 అక్షరాల భయం ఏమన్నా కొరటాల శివ గారికి ఎన్టీఆర్ గారికి ఉంటుందా? ఎందుకంటే రాజమౌళి గారు సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి వెంటనే హిట్ పడడం అనేది చాలా కష్టం. ఆయన అక్కడ కూర్చోబెట్టేస్తాడు హీరోలందరినీ కూడా. సో అలాంటి త్రిబుల్ ఆర్ చేసిన తర్వాత రామ్ చరణ్ గారు ఎంత గట్టి దెబ్బతిన్నారో మనం చూసాం. ఆయనకు ఇంకొక హిట్ వచ్చేదాకా కూడా ఆయన కష్టమే. అదేవిధంగా ఎన్టీఆర్ గారు సోలోగా 6 ఏళ్ల తర్వాత త్రిబుల్ ఆర్ తర్వాత మళ్ళీ అది కూడా రాజమౌళి గారి సినిమా తర్వాత వస్తున్న సోలో సినిమా అయినా దేవర 3 అక్షరాల పదంగా రావడం ఒకటైతే, ఇప్పటిదాకా ఆయన డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు ఏవి కూడా హిట్ అవ్వలేదు. త్రిబుల్ రోల్ చేసిన జైలవకుశ హిట్ అయింది, బట్ డ్యూయల్ రోల్ చేసిన ఏది కూడా ఎన్టీఆర్ గారికి కలిసి రాలేదని చెప్పాలి. మరి ఇందులో డ్యూయల్ రోల్ కాదు, ఎన్టీఆర్ గారిది త్రిబుల్ రోల్ అంటున్నారు, 3 ఎన్టీఆర్లు అంటున్నారు. సో దేవర అనేది మెయిన్ తండ్రి క్యారెక్టర్ అయితే, ఆయన పేరులోంచి 2 డిఫరెంట్ నేమ్స్ని తీసుకుని దేవా వర, ఒకడు భయపెట్టేవాడైతే ఇంకోటి భయపడేవాడిగా, ఇద్దరూ తండ్రి కోసం తాపత్రయపడే వ్యక్తులుగా ఉంటారు. అంటే ఇంకొక కథ అయితే బయటికి లీక్ అయింది. సినీ ట్రేడ్ వర్గాల్లో అయితే ఈ టాక్ కూడా గట్టిగా నడుస్తుంది. సో త్రిబుల్ రోల్, సో ఎన్టీఆర్ గారికి కలిసి వచ్చే త్రిబుల్ రోల్ అయితే మటుకు జైలవకుశ అలాగా ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ అలా కాకుండా డ్యూయల్ రోల్ అయ్యి 3 అక్షరాలు కనుక ప్రభావితం చూపిస్తే దేవర ఆచార్య పాదఘట్టంలాగా ఇది ఏమన్నా నీటి మట్టం అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మనం వేచి చూడాలి. సో ఏం జరుగుతుంది, దేవర హిట్టా, ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది, కొరటాల శివ గారు కంబ్యాక్ కావాలి అని అయితే కూడా మనం అందరం ఆశిస్తున్నాం. సో కొరటాల శివ గారు మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నారా? ఆయన రైటింగ్ ఏంటో మనకు తెలుసు, ఆయన రాతలో ఉండే పదునేంటో కూడా మనందరికీ తెలుసు. సో అలాంటి ఆయన ఆచార్యతో అంత తిన్న దెబ్బకి దేవర రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి రివర్స్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? దేవర ఖచ్చితంగా ఆయనకు మంచి కంబ్యాక్ ఇవ్వబోతుందా అనేది రేపు సినిమా వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి రివ్యూతో మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ దేవర ఖచ్చితంగా ఒక పెద్ద సక్సెస్ అవ్వాలని, ఎన్టీఆర్ గారికి రాజమౌళి గారి నుంచి వచ్చే ఆ మిత్ని బ్రేక్ చేయాలని, ఏదైతే రాజమౌళి గారి సినిమా చేస్తే ఆ హీరోకి హిట్ పడదు వెంటనే అనే మిత్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వాలి. అండ్ కొరటాల శివ గారి కంబ్యాక్ సినిమా వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంది.